మాటతోటే భూమి కలుగునుగా కంటే భూమి కలిగింది. దేవుడు నోటి మాటతోటే ఆకాశం కలుగునుగా కంటే ఆకాశం కలిగింది. దేవుడు నోటి మాటతోటే సముద్రం కలుగునుగా కంటే సముద్రం కలిగింది. ఈ చెట్లు జంతువులు అన్ని కూడా నోటి మాటతోటే కలుగు చేశాడు దేవుడు. కానీ మనల్ని మాత్రం అలా తయారు చేయలేదండి. ఆయనలాగే చాలా అందంగా సుందరంగా ఆయన చేతితో తయారు చేసి ఆయన జీవాత్మను ఊదాడు. అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం. కానీ మనం మాత్రం నిజమైన దేవుడు ఎవరో మర్చిపోయి మనమే తయారు చేసుకొని ఏదో ఒక రాయితోటో ఒక చెక్కతోటో ఒక బండతోటో మట్టితోటో ఓ బంగారంతోటో ఇనుపుతోటో మనమే ఒక బొమ్మను చేసుకొని దేవుడు అని చెప్పి మనం నమ్ముతున్నాం. అది చాలా తప్పు. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేను ఒక మారాను. మీరు కూడా వ్యసనాలన్నీ ఉన్నా లేకపోయినా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. ఈ లోకం శాశ్వతం కాదు. మనం చనిపోయిన రోజున మన భార్య మనతో పాటు రాదు. మనం చనిపోయిన రోజున మన పిల్లలు మనతో పాటు రారు. మనం చనిపోయిన రోజున మన ఇల్లు ఊరు ఏది కూడా మనతో పాటు రాదు. కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి.